హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం అమ్మవారి హస్తాలని పేపర్స్ యూస్ చేసి ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ఇక్కడ క్రాఫ్ట్ పేపర్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర క్రాఫ్ట్ పేపర్స్ లేకపోయినా పర్వాలేదు, న్యూస్ పేపర్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇలా స్టిఫ్గా ఉండాలన్నమాట. తీసుకొని ఇలా రోల్ చేశాను, చూసారు కదా. కింద సైడ్ సన్నగా, పైన కొంచెం లావుగా వచ్చేలాగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని ఇలా టేప్ వేసేసాను, కదలకుండా ఉండేలాగా టేప్ వేశాను. వేసి పైన ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ని కట్ చేసి ఎగ్జాక్ట్ సర్కిల్ అనేది నీట్గా ఉండేలాగా కట్ చేసి పక్కన పెట్టానండి. దీనికి నేను ఒక కలర్ పేపర్, క్రాఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఒక కలర్ పేపర్ తీసుకొని దీనికి ఇలా స్టార్టింగ్లో ఒక టేప్ వేసి ఇలా రోల్ చేస్తున్నానండి. రోల్ చేసి ఇక్కడ కూడా ఏం చేస్తానంటే, ఇలా ఉన్నదాన్ని ఆ క్రాస్ పాయింట్‌ని నేను కట్ చేసి బ్యాక్ సైడ్‌కి స్ట్రెయిట్‌గా ఉండేలాగా చేశానండి. ఇలా చేయడం వల్ల ఏందంటే, మనం ఏమైతే ఇలా టేప్ ఏసినప్పుడు అవన్నీ కనిపిస్తాయి గదా, అవన్నీ హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందనమాట. ఇలా స్టిక్ చేసుకున్నానండి. ఇక్కడ నేను కలరు లైట్ యెల్లోయిష్ కలర్ తీసుకున్నానండి. మరీ డార్క్ కాదు, మరీ స్కిన్ కలర్ అయితే వైట్‌గా ఉంటుంది. వైట్ కలర్ తీసుకోలేదు. మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఇలా తీసుకొని మనం స్టిక్ చేసుకున్నాక కూడా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని ట్రిమ్ చేసేయండి. నేను మళ్ళీ ఇంకొంచెం క్రాఫ్ట్ పేపర్స్ తీసుకుంటున్నానండి. కొంచెం థిక్‌గా ఉన్నాయి తీసుకున్నాను నేను. సో, తీసుకొని ఏం చేస్తున్నానంటే, ఇందాక మనం ఫస్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా థిక్‌గా, ఇప్పుడు చూడండి, ఈ కింద ఇది మోచేయి కింద పార్ట్ మనం రెడీ చేసుకుంది. ఇప్పుడు మనం రెడీ చేయబోతుంది మోచేయి పైన పార్ట్ అనమాట. సో, ఈ 2 కూడా ఒక దాంట్లో ఒకటి వెళ్ళాలి. సో, మోచేయి కింద పార్ట్‌ని మనము పైన పార్ట్‌కి ఇలా లోపలికి ఫిక్స్ చేయాలనమాట. లోపలికి ఫిక్స్ చేయాలంటే అది కొంచెం దీనికన్నా పెద్ద సైజు ఉండాలి. ఇలా పెట్టినప్పుడు లోపలికి వెళ్ళే అంత పెద్ద సైజు మనం చేసుకొని ఆ అంత వచ్చే వరకు చేసి దానికి కూడా నేను టేప్ వేసేస్తున్నానండి. కదలకుండా ఇలా ఫస్ట్ టేప్ వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా నేను చేసింది కొంచెం స్టిఫ్‌గా ఉంటున్నాయండి. అలా మీరు న్యూస్ పేపర్‌తో చేసినా కూడా కొంచెం ఎక్కువ పేపర్స్ తీసుకొని ఇలా స్టిఫ్‌గా చేసేసుకోవచ్చు. దానికి మళ్ళీ సేమ్ కలర్ పేపర్ తోటి నేను కవర్ చేస్తున్నానన్నమాట. మనం న్యూస్ పేపర్ ఏసినా కూడా ఇలా ఒక పేపర్ కవర్ చేసుకున్నామంటే సరిపోతదండి. అది కూడా కదలకుండా ఫస్ట్ ఒక టేపేసి మళ్ళీ లాస్ట్‌లో ఒక టేపేస్తానండి. ఇలా మనం పైనుంచి కూడా కదలకుండా వేసుకున్నామంటే సెట్ అయిపోతది. ఇప్పుడేం చేస్తున్నానంటే, ఈ కింద పార్ట్‌లో ఏదైతే టేపేసామో దాన్ని బ్యాక్ సైడ్ ఉంచండి. 2 సైడ్‌లో కూడా టేపేసింది బ్యాక్ సైడ్ ఉంచి పైన ఇలా పెట్టుకొని ఒక ట్రేస్ చేస్తున్నాననమాట. ఇప్పుడు మనం అక్కడ కట్ చేస్తే చూడండి, ఇలా నేను పెన్సిల్‌తో ట్రేస్ చేసుకున్నాను కదా. పెన్సిల్‌తో ట్రేస్ చేసినప్పుడు ఇలా టూల్ కానీ, అది లేకపోయినా పర్వాలేదు, మీరు సిజర్‌తో అయినా కూడా ఆ షేప్ కూడా కొంచెం స్మూత్‌గా కట్ చేసి పెట్టుకోండి. పెట్టుకొని నేను పెన్సిల్‌తో రాసింది కొంచెం ఎరేజ్ చేస్తున్నాను, పైన లైన్ వచ్చిందని అంతే. దీన్ని చూడండి, దీనిలో ఫిక్స్ చేస్తున్నామనమాట. కరెక్ట్‌గా సెట్ అయింది. చూసారు కదా, ఇలా కరెక్ట్‌గా సెట్ అవ్వాలనమాట. సెట్ అయిన తర్వాత దీన్ని ఇలా కరెక్ట్‌గా పట్టుకొని కొంచెం చూడండి, ఇలా పట్టుకొని దీనికి సైడ్స్ ఉన్న వాటిల్ని మనము టైట్‌గా పట్టుకొని స్టిక్ చేసామంటే కరెక్ట్‌గా వస్తదండి. మనకప్పుడు పర్ఫెక్ట్‌గా రావాలనమాట. చూడండి, కరెక్ట్‌గా అనమాట. ఇలా కొంచెం టైట్‌గా లాగి ఇలా టేప్ వేసేసేయండి. 2 సైడ్‌లు కూడా వేస్తే మీకు చూస్తానికి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా కదలకుండా దానికి కూడా టేప్ ఏసేద్దామండి. చూసారా, ఇలా. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది మనకేం కనపడదండి. కానీ నీట్‌గా ఇలా వేసుకుంటే మనం చెయ్యి ఊరికనే ఇలా పెట్టినా కూడా నుంచుంటుందనమాట. పడిపోకుండా నీట్‌గా నుంచుంటుంది. సో, ఇలా వేసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్, ఎక్కడ కూడా మనకి ఫ్రంట్ సైడ్ ఏమీ కనిపించదు. మనం చెయ్యి కింద పెట్టినప్పుడు ఆ టేప్ అనేది కిందకెళ్ళిపోతుంది. వెనక వేసింది వెనక. నేను 2 తయారు చేసి పెట్టానండి. 2 సేమ్ సైజ్ ఉండాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. అండ్ ఇక్కడ కొంచెం బాగా థిక్‌గా ఉన్న తీసుకున్నాను పేపర్ నేను. నేనేం తీసుకున్నానంటే, నోట్‌బుక్స్‌లో బ్యాక్ ఉంటుంది కదండీ! అది దాన్ని కట్ చేసి తెచ్చుకున్నాను నేను. నోట్‌బుక్ పేపర్ ఎనకమాల బ్యాక్ సైడ్ ఉండేది కొంచెం థిక్‌గా ఉంటుంది గదా, అది తీసుకున్నాను. అలా తీసుకొని కార్డ్‌బోర్డ్ లాంటిదైనా తీసుకోవచ్చండి. తీసుకొని దీని మీద నేను హస్తాన్ని హ్యాండ్‌ని జస్ట్ ఇలా పెన్సిల్ తోటి లైన్స్ గీస్తున్నానండి. హ్యాండ్ షేప్ వచ్చేలాగా సుమారుగా మనకి అలా. ఎలా అయితే మన ఫింగర్స్ చిన్న వేలు, చిటికెన వేలు చిన్నగా ఉంటుంది. తర్వాత కొంచెం పెద్దగా ఉంటుంది. చూపుడు వేలుకొచ్చేసరికి కొంచెం కిందకుంటుంది గదా, అలా మనం చెయ్యి చూసుకొని అలా వేసేసానండి, అంతే.
వేసి ఒక్కసారి నేనేం చేస్తున్నానంటే డార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం సీజర్‌తో కట్ చేసుకునేటప్పుడు ఈజీగా కనిపిస్తుందనేసి ఇలా చేస్తున్నానండి. సో, జస్ట్ మనకొచ్చిన షేపు అలా. అంతేగాని మన చెయ్యి పెట్టి మాత్రం గీస్తే చాలా పెద్దగా అవుతుందండి. దాన్ని బట్టి మీరు సైజు చూసుకొని అంత పెద్దది అవసరం ఉండదు మన చెయ్యంతా. సో, ఇలా కట్ చేశానండి. మీరు సిజర్‌తో కానీ దేనితో అయినా షేపు కొంచెం నీట్‌గా వచ్చేలాగా కట్ చేసేసుకోండి. ఇలా రెడీ అయిన దాన్ని కూడా నేను సేమ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇందాక ఏదైతే క్రాఫ్ట్ పేపర్, కలర్ పేపర్ పెట్టేసి దీన్ని ఒకసారి ట్రేస్ చేస్తున్నానండి. 2 కూడా ఇలా పెట్టండి. 2 బొటన వేళ్ళు 2 పక్కకొచ్చేటట్టు పెట్టేసి మీరు ఇలా ట్రేస్ చేసుకోండి. ఈ పేపర్‌ని మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం గదండీ ఫస్టు. దానివల్ల ఏందంటే ఒకేసారి మనకి 2 హ్యాండ్స్ అనేయి వచ్చేస్తాయన్నమాట. అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఇలా చూడండి ఇలా వస్తాయి. సో, అప్పుడు మనం ఏంటంటే 2 పక్కల ఆహ్, కార్డ్ పేపర్ తీసుకున్నాం గదండీ! మనం హార్డ్‌గా ఉన్నది తీసుకున్నాం గదా! దానికి బోత్ సైడ్స్ ఇలా స్టిక్ చేశామంటే మనకేమీ కనపడకుండా నీట్‌గా ఈ కలర్ ఉంటుంది. బట్ స్టిఫ్‌గా ఉంటుందనమాట. అది వంగిపోకుండా. ఓన్లీ పేపర్ అనుకోండి ఇలా పడిపోతుంది గదా! సో, మనం బ్యాంగిల్స్ అది యేసుకున్నప్పుడు కూడా స్టిఫ్‌గా నుంచుంటుందనమాట వంగిపోకుండా. అందుకని ఇక్కడ ఇది యూజ్ చేశామండి మనము. నేను మీకు చూపిస్తాను చూడండి బ్యాంగిల్స్ యేసాక కూడా. ఇక్కడ జస్ట్ నేను స్కూల్ గ్లూతోని స్టిక్ చేస్తున్నానండి. పెద్ద ఏం లేదు. జస్ట్ స్కూల్ గ్లూ తీసుకొని బోత్ సైడ్స్ ఆ పేపర్‌ని స్టిక్ చేసేసానంతే. స్టిక్ చేసినప్పుడు ఒకసారి కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకోండి. ఎడ్జెస్‌లో కూడా ఒకసారి ఇలా అన్నారంటే అంతా కూడా మీకు మంచిగా స్టిక్ అయిపోతది. కొంచెమే గ్లూ చేసుకోండి. లేకపోతే మధ్య మధ్యలో మరకలు కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి. ఇదెంత స్టిఫ్‌గా ఉంది. ఇదెంత పల్చగా ఉంది గదా! సో, 2 హ్యాండ్స్‌కి కూడా మీరు ఇలా చక్కగా పెట్టేసుకున్నారంటే చూస్తానికి ఎంతో అందంగా ఉంటుందండి. మనకి సపోర్ట్ అవుతదనమాట. ఇక్కడేం చేస్తున్నామంటే మనకు కొంచెం మంచిగా రియల్ లుక్ రావటం కోసము లైన్స్ గీస్తున్నానండి. అంటే మన ఈచ్ ఫింగరు సెపరేట్‌గా కనిపించటానికి లైన్స్ గీస్తున్నాను. అండ్ గనుపులుంటాయి గదా! ఇక్కడ మనకి అంగుళం, అంగుళం లాగా మన ఫింగర్స్ మీద ఎలా అయితే లైన్స్ ఉంటాయో నేను అక్కడ కూడా అలాగే జస్ట్ పెన్సిల్‌తోనే లైన్స్ గీస్తున్నానండి. లైన్స్ గీస్తే కొంచెం బావుంటుందని జెప్పేసి ఇలా గీసుకుంటున్నాము. ఇలా వేసిన తరువాత కొంచెం మరీ థిక్‌గా వేయొద్దు. కొంచెం లైట్‌గా సన్నగా అలా వేయండి. అండ్ నేనిక్కడైతే రెడ్ కలర్ హ్మ్. మార్కర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని స్కెచ్ పెన్ కానీ, మార్కర్ కానీ ఎనీథింగ్ అండి ఇలా రెడ్ కలర్ ఉన్నదంతా వేసుకోండి. మీకు పెయింట్ ఉన్నా వేసుకోవచ్చు. ఏది లేకపోతే నెయిల్ పాలిష్‌తో అయినా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నానండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్‌కి మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు అమ్మవారికి ఇలా బ్లౌజ్ వేసినప్పుడు పైన చేయికి ఎలా అయితే క్లాత్ ఉంటుంది కదా! అలా మనము ఇలా బోర్డర్ ఉన్నవి 2 పీసెస్ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు చూడండి లావుగా ఉన్నది పైకనమాట. అది గుర్తుంచుకోండి. సన్నగా ఉన్నది కిందకి కదా! ఎందుకంటే మనకి చెయ్యి పైన ఇలా చూసుకోవాలి. లావుగా ఉన్నదానికి లావుగా ఉన్న పీస్ సైడ్ మాత్రమే మనము దీన్ని స్టిక్ చేసేస్తున్నాను. దీనికేంటంటే టేప్. దీనికి కూడా టేపేనండి. ఏమి కుట్టవసరం లేదు. మనం నీడిలు ఏం అవసరం లేదు. ఈజీ గదా! మనం చేసుకునేది ఇప్పుడు ఈజీ మెథడ్. సో, ఈజీగా కానీ మంచిగా అందంగా వస్తదండి. ఇలా చేసుకున్నా గూడా పర్ఫెక్ట్‌గా బాగొస్తది. ఇంకా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనకి సరిగ్గా రాలేదనుకోండి, అంత అందంగా అనిపించదు. బాగా వస్తే పర్ఫెక్ట్‌గా వస్తే ఓకే. రాకపోయే కన్నా ఇలా చేసుకోవడం చాలా అందంగా ఉంటుంది కదా! అందుకని చెప్తున్నాను. ఈ ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని పైన ఇలా దోపేసాను. చూడండి ఎంత నీట్‌గా, ఎంత రౌండ్‌గా, చక్కగా, పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! ఇలా మీకిది ఊడిపోతది అనుకుంటే ఏ పేపర్ క్లిప్స్ ఉంటాయి కదండీ! ఆ క్లిప్స్‌ని ఇలా పెట్టేసాను నేను. చూసారా? ఎంత నీట్‌గా, ఎంత కరెక్ట్‌గా వచ్చిందో కదా! ఎంత నీట్‌గా వచ్చింది. టేపేసిందంతా కిందకి పోయింది. ఈ పైన మాత్రం స్మూత్‌గా, నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు మనం అమ్మవారికి గాజులు వేస్తున్నానండి. కొంచెం నిండుగా ఉంటాయని కలర్ మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను. కొంచెం స్టోన్స్‌వి, కొంచెం పర్ల్‌వి మధ్యలో కొంచెం పెద్దగా తీసుకున్నా అనమాట. ఎనీథింగ్ మనకి ఏది అందంగా ఉంటుందంటే అలా తీసుకొని చూడండి. ఇప్పుడు మనం ఇలా గాజులు ఇన్ని వేసినా కూడా అది కొంచెం కూడా షేప్ అనేది మారట్లేదు. ఎందుకంటే మనము ఆహ్, థిక్‌గా ఉన్న పేపర్స్ యూజ్ చేశాం కాబట్టి అది అలా నీట్‌గా నిలిచింది. ఇక్కడైతే హాట్ గ్లూ స్టిక్ చేస్తున్నానండి. హాట్ గ్లూ తోటి అమ్మవారి అభయహస్తాన్ని ఇలా ఫిక్స్ చేసేసాను. చూసుకోండి. మీరు పెట్టేటప్పుడు రైట్ హ్యాండ్ అమ్మవారి చెయ్యి పైకి ఇలా ఉండాలి. రైట్ హ్యాండ్‌కి ఇలా కరెక్ట్‌గా చూసుకోవాలనమాట. ఆ ముద్ర కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకొని నీట్‌గా ఇలా స్టిక్ చేసేయండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంటుందండి? ఇలా కిందకి పెట్టుకోవాలి. కిందకి పెట్టుకున్నప్పుడు కూడా బొటన వేలు ఎలా పెడుతున్నారు, మీరు మీ చేతుల్ని ఇలా పెట్టుకొనైనా చూసుకొని సెట్ చేసుకోండి. చూసారు కదా!
మన అమ్మవారి చెయ్యి ఎంత అందంగా వచ్చిందో కదా! నేను కావాలని ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నాను కదా బ్లౌజ్ పీసు. ఇక్కడేంటంటే ఇలా ఏమన్నా అలంకరించుకోవటానికి బావుంటుందని ప్లెయిన్ తీసుకున్నాను. ఇప్పుడు వంకి పెడుతున్నానండి. పైనుంచి ఇలా ఫిక్స్ చేసేస్తున్నాను. బట్ చిన్న చెయ్యి కదా! సో, వెనకమాల కొంచెం దారం అది కట్టేసి టైట్ చేస్తా అనమాట. ఎందుకంటే చిన్నగా ఉంది కదా! సో, నేను చిన్న వంకినే తీసుకున్నాను. మా అమ్మాయిది తీసుకొని పెడుతున్నాను. ఇలా సెట్ చేసేసుకుంటే మన అమ్మవారి హ్యాండ్ అయితే చక్కగా అందంగా బాగా రెడీ అయిపోయిందండి. ఇంకొక చేతికి కూడా అలా సెట్ చేసి పెట్టుకున్నామంటే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! ఎంత అందంగా ఉంది. మనం ఇన్ని గాజులేసుకున్నా కూడా ఇంత స్టిఫ్‌గా నుంచుంది. చూడండి ముందుకు వేసినా కూడా ఈ పేపర్ అనేది ఇంకా స్టిఫ్‌గా పెట్టుకున్నాం గదా! పడిపోదనమాట. అలాగే నుంచుంటుంది చక్కగా. మీరు అలంకరించుకున్నప్పుడు అమ్మవారి సారీ అది కట్టుకున్నప్పుడు ఇలా చక్కగా పెట్టుకున్నారంటే చాలా అందంగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.